ఓర్చుకో అభి. అమ్మా అభి, నువ్వు సమయాన్ని కాపాడకపోయి ఉంటే రాజీవ్కి చాలా పెద్ద ప్రమాదం జరిగేది. థ్యాంక్ యూ అమ్మా అభి. నా ప్రాణాలు కాపాడావబి. థ్యాంక్ యూ సో మచ్. మీరు జాగ్రత్తగా ఉండాలి కదండి. నువ్వు చాలా మంచిదాని బాబీ. ఎదుటి వాళ్ళ కోసం నిన్ను నువ్వు రిస్క్ లో పెట్టుకున్నావు. రియల్లీ యు ఆర్ గ్రేట్. అభికి కూడా గాయాలయ్యాయి కదా, డాక్టర్కి ఫోన్ చేసి పిలవనా? పర్వాలేదండి, చిన్న దెబ్బే కదా. అభి, నువ్వు కాపాడింది నా కొడుకునే కాదు, నా ప్రాణాల్ని కూడా. ఇది నువ్వు నాకు రెండోసారి ప్రాణం పోయటం. ఏం చేసి నీ రుణం తీర్చుకోవాలభి? లేవకు. అయ్యో, అంత పెద్ద మాటలెందుకు? నన్ను మీ ఇంటి మనిషిగా ఆదరించారు, అభిమానం చూపిస్తున్నారు. ఇది చాలదా? లేదభి, నా తృప్తి కోసం అడుగుతున్నాను. నీకేదో ఒక సహాయం చేయాలనుకుంటున్నాను. చెప్పు, నీకేం కావాలి? నువ్వేం చేయమన్నా చేస్తాను. అడుగు అభి. అభి నన్ను చూస్తుందేంటి? కొంపతీసి నాన్న వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయం గురించి నా గురించి చెప్పేస్తుందా ఏంటి? మై గాడ్, చెప్పేసిందంటే పెద్దమ్మ నన్ను ఇంట్లో నుంచి గెంటేయటం ఖాయం. ఇక్కడ నాన్నను ఏం చేస్తుందో కూడా ఊహించలేం. ఐరేంద్రి, ఏమైంది? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు, పైనుంచి అక్వేరియం పడింది కదా, అదే టెన్షన్లో ఉన్నాను. ఓ, అభి, వేద అడుగుతుంది కదమ్మా, నీకేం కావాలో అడుగు. కూర్చో. పర్వాలేదా ఆంటీ? నేనేమడిగినా కాదన్నారు కదా. ఈ వేద మాటంటే మాటే. అడుగభి. మీరు మీ అబ్బాయిని క్షమించాలి. తన కుటుంబాన్ని దగ్గరికి తీసుకోవాలి. మీకు కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండటం అంటే ఇష్టం. మీరు సంతోషంగా ఉండటం నాకిష్టం. పైగా నాకు మాట కూడా ఇచ్చారు. మాట తప్పరు కదా. అమ్మా, నేను తప్పు చేశాను. మీ అందరికీ దూరంగా వెళ్ళి మీ మనసుల్ని బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయను. మీకు దూరంగా వెళ్ళిపోను. ప్లీజ్ అమ్మా. ప్లీజ్ నన్ను క్షమించు. అమ్మా, తప్పు తెలుసుకున్న వాళ్ళు మళ్ళీ తప్పు చేయరని నువ్వే చెప్పావు కదా. అన్నయ్య మళ్ళీ తప్పు చేయడు. క్షమించేయమ్మా. వేద, అంత మొండి పట్టుదల కూడా పనికిరాదు. వాడంతగా అడుగుతున్నాడు కదా, క్షమించేయి. నానమ్మ, నాన్నను క్షమించు ప్లీజ్. నాకెప్పటికీ నీతోనే ఉండాలనుంది. క్షమించు నానమ్మా.
రాజీవ్, ఇంకెప్పుడు ఈ అమ్మని వదిలేసి వెళ్ళవు కదా? అస్సలు వెళ్ళనమ్మా. ఇంకెప్పుడు వదిలేసి వెళ్ళను. మళ్ళీ ఆ తప్పు చెయ్యనమ్మా. అత్తయ్య క్షమించేసింది. అభి, ఈ సంతోషాలకంతా కారణం నువ్వే. నేను చేసిన ముత్యాలమ్మ దీక్ష ఫలించి నువ్వు మా ఇంటికొచ్చావు. పంతులు గారు చెప్పినట్టుగా ఈ కార్తీక పౌర్ణమికి నా 2 కొడుకుల చేత పూజ చేయిస్తాను. రేపే మనందరం గుడికి వెళ్తున్నాం. అలాగే వనభోజనాలు కూడా చేస్తున్నాం. రాహుల్, రాజీవ్, పూజకి వనభోజనాలకి అన్ని ఏర్పాట్లు మీరే చూసుకోవాలి. ఓకే నాన్న. అలాగే నాన్న. పెద్దమ్మ, నీకేం సహాయం కావాలన్నా చేస్తాను అనగానే అభి ఎక్కడ నా విషయం చెప్పేస్తుందేమో అని టెన్షన్ పడిపోయాను. థ్యాంక్ గాడ్, నా టైం బాగుంది. లేదంటే తీగలాగితే డొంక కదిలినట్టు మా గుట్టు మొత్తం బయటకొచ్చేది. వీలైనంత త్వరగా ఇంద్రతో అభి పెళ్లి జరిగిపోవాలి. లేదంటే ప్రతిరోజు ప్రతి క్షణం ఈ టెన్షన్ భరించాల్సిందే. ఏం చేయాలబ్బా? రేపు వనభోజనాలకి బయటకు వెళ్తున్నాం కదా, ఇదే రైట్ టైం. ఇంద్రకి ఫోన్ చేసి అభిని తీసుకెళ్ళమని చెప్పాలి.